హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ పొటాటో బైట్స్ అండి. ఆలూతో చాలా సింపుల్గా ఈవినింగ్ టైంలో ఈ స్నాక్ చాలా బాగుండిద్దండి. 10 నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇది ప్రిపేర్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ముందుగా అయితే దానికోసం ఒక 3 దాకా బంగాళదుంపల్ని ఉడకబెట్టుకొని వాటిని ఇలా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే బౌల్లో మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ దాకా కారం వేసుకోండి. తర్వాత ఒక 1/2 స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ అండ్ ఒక 1/2 స్పూన్ దాకా ధనియాల పొడి, 1 స్పూన్ దాకా ఒరిగానో వేసుకొని ఒక 1/2 స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకోవాలి. తర్వాత కార్న్ ఫ్లోర్ ఒక చిన్న కప్పు అండ్ రైస్ ఫ్లోర్ చిన్న కప్పు వేసుకోండి. ఆ వీడియోస్ కొంచెం డిలీట్ అయిపోయాయండి, సో అందుకని వీడియో లేదు. సో ఇలా వేసేసుకున్నాక మొత్తాన్ని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. మనకి పిండి అనేది ఇలా అంటుతుంది అనుకుంటే కనుక బైండింగ్ కోసం ఇంకొద్దిగా రైస్ ఫ్లోర్ వేసుకొని కలుపుకోండి. తర్వాత ఇందులోనే మన హ్యాండ్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని నేను వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా బైట్స్ చేసుకోవాలన్నమాట. ఇలా షేప్స్ చేసేసుకొని 1 by 1 చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 by 1 ఈ ఆలూ బైట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. వేసేసుకొని మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో చేయకూడదు. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయడం వల్ల లోపల వరకు బాగా కుక్ అయ్యిద్దండి. సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రై అయిపోయింది అంటే కనుక ఇలా బబుల్స్ అనేవి కొంచెం తగ్గుతాయండి. సో ఈ విధంగా బబుల్స్ తగ్గి అండ్ ఇది ఈ విధంగా గోల్డ్ షేడ్ వచ్చేసాక ఇంక మనం ఈ బైట్స్ని తీసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. అంతే అండి, ఆలూ బైట్స్ రెడీ అయిపోయాయి. ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.